ప్రేమ స్వరూపులైన యువతి యువకులారా, प्रेम स्वरूप युवकों और युवतियों, ఈనాడు లోకములో ఏ వైద్యమునకును నివారణ కానటువంటి ఒక రోగము అందరి యందు ఉంటున్నది. आज इस लोक में हर कोई एक असाध्य रोग से पीड़ित है जिसका निवारण किसी भी वैद्य के पास नहीं है. కొందరి యందు తక్కువగా ఉండవచ్చు, కొందరి యందు ఎక్కువగా ఉండవచ్చు. यह किसी में कम और किसी में ज्यादा हो सकता है, కానీ క్వాంటిటీ డిఫరెన్స్ గా ఉంటుండొచ్చు, కానీ క్వాలిటీ ఒక్కటే. इसमें मात्रा में भी अंतर हो सकता है लेकिन इसकी गुणवत्ता एक ही है. ఆ రోగం ఏమిటి? यह रोग क्या है? అది అహంకారము. यह रोग अहंकार है. ఈ అహంకారం అనేటువంటి రోగము ఏ వైద్యమునకును ఇది నివారణ కాదు. अहंकार के इस रोग का कोई भी वैद्य निवारण नहीं कर सकता. కనుకనే ఈనాడు ప్రపంచమంతా కూడాను అనేక విధమైనటువంటి జబ్బులతో పీడింపబడేటువంటి ఒక రోగిగా కనిపిస్తూ ఉంటుండాలి. आज इस जगत में मानव बहुत सारी बीमारियों से पीड़ित है. అన్ని డిసీజుల కంటే కూడాను ఈ అహంకారము చాలా హీనమైనటువంటి రోగం. लेकिन इन सभी रोगों में अहंकार सबसे हीन है. ఈ యొక్క అహంకారం అనేటువంటిది అజ్ఞానం చేత ప్రారంభమయ్యేటువంటిది. अहंकार का प्रारंभ अज्ञानता से होता है. ఈ అజ్ఞానం అనేటువంటిది కేవలము మానవుని యొక్క అవివేకంతో ప్రారంభమయ్యేటువంటిది. और अज्ञानता का प्रारंभ केवल विवेक शक्ति के अभाव से होता है. కనుక ఈ అజ్ఞానం అనేటువంటిది పోవాలంటే అవిద్య పోవాలి. इस अज्ञानता से मुक्त होने के लिए हमें सबसे पहले अविद्या यानी ज्ञान के अभाव से छुटकारा पाना होगा. ఇవి రెండు పోయినప్పుడే అహంకారం నిర్మూలమవుతుంది. जब तुम अज्ञानता और अविद्या इन दोनों से छुटकारा पालोगे तो अहंकार विनष्ट हो जाएगा. నేను చూసి నేను అహంకారపడుతున్నావు. तुम स्वयं पर अहंकार क्यों करते हो? యువతి యువకులారా, युवकों और युवतियों, దీనికి రెండు రకములైనటువంటి మార్గములు ఉంటున్నవి. इसके लिए दो मार्ग हैं. అహంకారం నిర్మూలం గావించుకోవడానికి రెండు ప్రశ్నలు మనం వేసుకోవాలి. अहंकार को मारने के लिए हमें स्वयं से दो प्रश्न पूछना होगा. ప్రపంచమంతా కూడా ఎంతో పెద్ద గ్లోబ్ గా కనిపిస్తుండాలి. संपूर्ण संसार एक बहुत बड़ा ग्लोब है. ఇంత పెద్ద ప్రపంచం లోపల ఇండియా ఎంత చిన్నదిగా ఉంటుండాలి. इस विशाल दुनिया में भारत कितना छोटा है. ఈ ఇండియా లోపల ఆంధ్రప్రదేశ్ ఎంత చిన్నదిగా ఉంటుండాలి. इस भारत देश में आंध्र प्रदेश और भी कितना छोटा है. ఈ ఆంధ్రప్రదేశ్ లోపల అనంతపురం జిల్లా ఎంత చిన్నదిగా ఉంటుండాలి. इस आंध्र प्रदेश में अनंतपुर जिला कितना छोटा है. ఈ అనంతపురం జిల్లా లోపల ప్రశాంతి నిలయం ఎంత చిన్నదిగా ఉంటుండాలి. इस अनंतपुर जिले में प्रशांति निलयम कितना छोटा है. ఈ ప్రశాంతి నిలయం లోపల నీవు ఎంతటి వాడవు. इस प्रशांति निलयम में आखिरकार तुम क्या हो. ఇంత అల్పమైనటువంటి మానవుడు అనంతమైనటువంటి ప్రపంచాన్ని చూసి అహంకార పట్టంలో ఇది పెద్ద అజ్ఞానమే కదా. इतना अल्प मानव इस अनंत संसार में कितना साधारण और सूक्ष्म है, तो फिर यदि वह अहंकार करता है तो क्या यह अज्ञान नहीं है. మరొక మార్గంలో మనం ఆధ్యాత్మిక రంగంలో మనం ప్రవేశించినప్పుడు ఈశావాస్యం ఇదం జగత్. यदि हम आध्यात्मिक मार्ग से विचार करें तो ईशावास्यम इदम जगत यानी ईश्वर संपूर्ण संसार में व्याप्त है. సర్వం ఖలు విదం బ్రహ్మ. सर्वम खल विदम ब्रह्मा यानी सब कुछ ब्रह्म ही है. ఎక్కడ చూసినా కూడా నువ్వు దైవత్వమే. तुम सर्वत्र दिव्यता को व्याप्त पाओगे. ఈశావాస్యం అందరి యందు నివసించేవాడు భగవంతుడే ईश्वर हर किसी में निवास करता है. అనేటువంటి ఏకత్వ భావాన్ని మనం గుర్తించినప్పుడు जब हम दिव्यत्व के एकत्व के इस भाव का बोध कर लेते हैं ఎవరిపైన నీవు గర్వపడటం. तो फिर अहंकार करने का क्या कोई कारण है. అందరి యందు ఉన్నటువంటిది ఒకే దివ్యమైన శక్తి. एक ही दिव्य शक्ति सभी जीवों में विद्यमान है. అనేక బల్బులంతా మనకు కనిపిస్తున్నాయి. हम चारों ओर अनेक बल्ब देखते हैं. బల్బులు వేరువేరుగా ఉంటున్నాయి, बल्ब अलग अलग हैं, కానీ అన్నింటి యందు ఉన్న కరెంట్ ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తిస్తే ఈ డిఫరెన్స్ మనకి ఏమాత్రము ఉండదు. लेकिन जब तुम इस सत्य को जान लेते हो कि सभी बल्बों में विद्यमान विद्युत प्रवाह एक ही है, तब तुम अनेक बल्बों के भिन्न भिन्न होने से प्रभावित नहीं होते. కనుక ఆధ్యాత్మిక మార్గంలో అంతా ఒక్కటే అని ఏకాత్మ భావాన్ని గుర్తించాలి. इसलिए आध्यात्म के मार्ग पर तुम्हें सभी में व्याप्त एकात्म भाव का बोध करना चाहिए. వ్యావహారిక దృష్టి లోపల ఇంత ప్రపంచము నేను ఒక అల్పుడను అని గుర్తించాలి. व्यावहारिक दृष्टि से तुम्हें यह सोचना चाहिए कि इस विशाल संसार में मैं एक बहुत ही छोटा प्राणी हूँ. అయితే ఆధ్యాత్మిక తత్వంలో అణో రణీయాన్ మహతో మహీయాన్.
इसलिए आध्यात्मिक पद पर यह कहा गया है कि अणोरणीयान महतो महियान, यानी सूक्ष्म से भी सूक्ष्मतर, वृहत से भी वृहत्तर। समस्त लोक